అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈరోజు సిద్దిపేట జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టిండు. నర్మేట గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిండు అన్న. ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఈరోజు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ 9,000 కోట్ల రూపాయలు కూడా మొత్తం పైసలు ఒకేసారి పడాయి. కేవలం ఒక ఎకరానికి 3,590 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిండు. 45 రోజులలో 9,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట. అంటే రైతు భరోసా మొత్తం రావడానికి 45 రోజుల సమయం పడుతుందని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. ఇక రేవంత్ అన్న సిద్దిపేట జిల్లాకు పోయిన తర్వాత మన కొత్త డైలాగులు కొడతాడేమో, కొత్త ముచ్చటేమన్నా చెప్తాడేమో అనుకుంటే గదే పాత డైలాగులు, గదే పాత సంచి. రేవంత్ అన్న పాతలో భారీ బహిరంగ సభ ఎక్కడెక్కడైతే పెట్టిండో, ఏ ముచ్చటైతే చెప్పిండో, ఇప్పుడు కూడా సేమ్ గదే ముచ్చట చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, మహిళలను కోటీశ్వర్లను చేసినాం, బతుకమ్మ చీరలు ఇచ్చినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, లేకపోతే ఉచిత ప్రయాణం ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం. ఇవే డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి ఇవన్నీ ఇచ్చినావు కదా అన్న, మరి అన్ని పూర్తి స్థాయిలో చేసినావా అని చెప్పి అడిగితే అన్న దగ్గర ఆన్సర్ ఉండదు. ఆఖరికి ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న ముచ్చట వినలేక, రేవంత్ అన్న అబద్ధాలు వినలేక జనం లేచి వెళ్ళిపోతున్నారు బయటికి. ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ అన్న సిద్దిపేటలో ఏం మాట్లాడింది, ఏం కథ అనేది ఈ వీడియో మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగులు, రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు, అన్న ఎన్ని అబద్ధాలు చెప్పిండు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతా ఉన్నా. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రభుత్వాన్ని నిలదీస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న సిద్దిపేటలో ఏం మాట్లాడిండు ఇది మీరు వినాలి. మాట్లాడుతూ అన్న అంటున్నాడు, సిద్దిపేటలో 2029 ఎన్నికలలో హరీష్ రావును ఓడగొట్టుర్రి, కాంగ్రెస్ పార్టీని గెలిపిర్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే గెలుస్తారో ఆయనను మేము మంత్రి చేస్తామన్నాడు అన్న. అన్న బంపరాఫర్ ఇస్తున్నాడు, మంత్రి చేస్తారట. ఆయనతో ముఖ్యమంత్రి చేస్తామని అనలే ఇంకా. లేకపోతే నేను అనుకున్నా డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తాడేమో అనుకున్నా. అన్నకే దిక్కులేదు కదా. అన్ననే ఇవాళ ఉడబిక్తారో రేపు ఉడబిక్తారో తెలియదు హైకమాండ్. రేవంత్ అన్న దగ్గర ఏమున్నది, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు, ఎంప్లాయీ. అన్న జీతగాడు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లా చెప్తే రేవంత్ అన్న అట్లా వినాలి. హైకమాండ్ రమ్మంటే పోవాలి, హైకమాండ్ సపరేట్ ఉండమంటే సపరేట్ ఉండాలి. రయ్యు అని చెప్పి ఉరకాలి. దాంతో తప్ప రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఓనరేం కాదు. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓనరు, ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆయన ఇష్టం. మళ్ళీ అది లోకల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా. రేవంత్ అన్న ఎట్లా చెప్తే అట్లా వినరు. రేవంత్ అన్న డిసిషన్ ఫైనల్ ఉండదు. హైకమాండ్ ఎట్లా చెప్తే రేవంత్ అన్న అట్లా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మామూలు డైలాగులు కొట్టాడే అన్న మొత్తం ఇక భారీ ఎత్తున డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసినాడు. భూకంపం బద్దలు కొట్టినాం, హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినాం, తెలంగాణను అద్భుతం చేసినాం, రోడ్లు వేసినాం, స్కూల్ కట్టినాం, కాలేజీ కట్టినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి అన్న మొత్తం గపాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. అన్న ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది మనం వినాలి. ఆల్రెడీ 37 నిమిషాలు దంచికొట్టిండు అన్న. 37 నిమిషాలు 40-45 నిమిషాలు మాట్లాడిండు అన్న మంచిగానే. ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. జర్ర ఓపికతోటి వినేటటువంటి కార్యక్రమం చేయరు. ఎందుకంటే చాలా మందికి మనలోకి ఓపిక ఉండదు కాబట్టి జర ఓపిక తెచ్చుకుని ఇలా ఒక్కరోజు ఓపిక తెచ్చుకొని వినూరి. ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతు భరోసా, రైతు ఖాతాలలో దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో వేయడానికి అన్ని ఖాళీ కుర్చీలే బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మరొక మంత్రివర్గ సహచరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, యువ మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు,
పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారు, అదే విధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఆయన ఖచ్చితంగా ఉంటాడు. అదే విధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ విజయ్ రమణారావు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావు? వీళ్ళ పేర్లు చెప్పకపోతే వాళ్ళు మొత్తం కుర్చీలు ఎత్తేసుడు, గిన్నెలు ఉండుంటే ఎత్తేసుడు, నా పేరు ఎట్లా చెప్పాడు రేవంత్ అన్న, నా పేరు ఎట్లా మర్చిపోతాడు, గట్లుంటుందా, నా పేరు చెప్పాల్సిందే. వేం నరేందర్ రెడ్డి అంటే ఇంటికి పోయి పంచాయతీ పెట్టుకుంటాడు, వాళ్ళందరి పేరు చెప్పినావు నా పేరు ఎందుకు చెప్పలే అన్న అని చెప్పి. అందుకే ఈ పేర్లు అంటే దంచుకొట్టుడు. 2-3 నిమిషాలు ఈ పేర్లే, ఈ సొల్లు పురాణమే ఎక్కువైపోయింది. ఈ పేర్లన్నీ చెప్పి వాళ్ళు వచ్చిర్రు వీళ్ళు వచ్చిర్రు, మ్యాటర్ రావాలి కదా, మ్యాటర్ కొత్తడు చూడు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, రామచందర్ నాయక్ గారు, బీర్లా ఎల్లయ్య గారు, అదే విధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు జంగా రాఘవరెడ్డి గారు, అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మా అక్క సోదరిమణి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదే విధంగా ఐఏఎస్ అధికారి విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరు మురళి గారు, నర్సారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రాణ సమానులైన సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన రైతాంగానికి అందరికీ పేరున పాలపిట్టల లెక్క మెరిసిపోతున్న మా అక్కలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ వ్యవసాయ పండుగ దినాన ఉగాది ఈ సభకు మనిషికి 300 ఇచ్చారట రమ్మని, మనిషికి 300 ఇచ్చారట సభకు రమ్మని చెప్పి. కొంతమంది మాకు పని ఉంది, మేము కైకిలికి పోవాలి, పనికి పోవాలి, మేము పొద్దుగాల మాకు పని ఉన్నదంటే పనాన్ని బంద్ చేసుకొని ఇవ్వాలా, మహిళా సంఘాలు ఖచ్చితంగా ఉండాల్సిందే, పురుషులు కూడా సభకు రావాలి, మనిషికి 300, మీరు ఇవాళ పనికి పోతే ఎంత వస్తుంది మీకు, మా ఇంటి 200 వస్తుంది, మేము 300 ఇస్తాం రారని చెప్పి పట్టుకుపోయారట. చాలా మంది మహిళలు రేవంత్ అన్న డైలాగులు వినలేక, రేవంత్ అన్న మాటలు వినలేక లేచి వెళ్ళిపోయారు. ఆ వీడియో నేను చూపిస్తాం మధ్యలో. పండుగ సందర్భంగా ఇంతమంది ఆడబిడ్డలు మన చీర సారే రూపంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ చీర పెడితే ఆ చీర కట్టుకొని ఈ పండుగ నాడు సోదరుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అన్ని ఖాళీ కుర్చీలే. ఇంతకుముందు మిత్రులు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పారు, ఎత్తేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని. ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని గాని, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు గాని ఎక్కడా లోటు రానియకుండా, అదే విధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని కొన్న పంటకు గిట్టుబాటు ధరని. ఇప్పుడు చివరి గింజ వరకు ఉన్నాం అన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి చూడుర్రి. ఇప్పుడు వీడియో ట్విట్టర్ ఒకసారి ఓపెన్ చేసి చూడుర్రి. ఒక పెద్ద ఆయన కొనుగోలు కేంద్రంలో ఏడుస్తూ ఉంటే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ పెద్ద ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు. ఆయన పంట కొనకపోతే సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రికి ఏమన్నా ఈ మాట మాట్లాడడానికి. చివరి వరకు మొత్తం ధాన్యం కొంటా ఉన్నాం, ఒక గింజ కూడా ఇడిచిపెడతలేమని చెప్తా ఉన్నాడు కదా. ఒక పెద్ద ఆయన, ఒక రైతు 5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ధాన్యం కొనకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన అప్పులపాలై. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు భారీ బహిరంగ సభలో ధాన్యం మొత్తం కొంటున్నామని చెప్పి. కేటీఆర్ వీడియో ఒకసారి చూడండి. కేటీఆర్కి సంబంధించిన ట్విట్టర్లో, కేటీఆర్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈరోజు వీడియో పెట్టిండి కేటీఆర్. ఒక పెద్ద ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు ధాన్యం కొనకపోతే. కాంగ్రెస్ ప్రభుత్వం 25 ఎకరాలు పండించిందట పాప ఆయన కౌలు చేసుకొని. ఇదే వీడియో ఒకసారి చూడు. నీకు కేటీఆర్ పెట్టినటువంటి ట్వీటు ఏడుస్తున్నాడు పాపం. ఇగో రైతు బంధు పాలన పోయి వస్తలే, రైతు బంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చే. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానా కష్టాలు పడుతున్న రైతన్నలు గోలు తెచ్చుకునేందుకు గత నవంబర్ 18న నేడు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వెళ్ళిన అతనకు అంతకు ముందున మీడియాతో కష్టాలు చెప్పుకుంటూ ఆత్మహత్య చేసుకుని వస్తున్నాయి. ఇగో ఎకరానికి ఎంత ఉంటుంది? 1 లక్ష పట్టు ఎకరానికి
ఎకరాన్ని కాదు ఇక మొత్తం. మొత్తం మొత్తం లక్ష- అంటే పట్టుడు చేసుడు అవి 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. అది అంటున్నారు సార్, ఏం చేస్తాం? అయితే సారు ఆ, అయితే ఈ బతుకు చూసి ఏడో, 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 5 గుంటలు పడుతున్నాయి ఎకరానికి. ఏడో, ఈడ ఏడో, వచ్చి ఏడో. మాకు ఏదో తగ్గేది ఇస్తున్నాడు. అయ్యి పాపం, ఏడో, ఏడో, ఏడో. బాగా అనిపిస్తుంది అక్కడ రైతులకు ఎవరికన్నా బాగా. అవునవును. ఏమైనా బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట ఆ, కనీసం కొననంటారు. ఆ, మరి కౌలు పడుకున్నా మళ్ళా కౌలు. కాకపోతే నీకు బుగ్గలు చూపి ఓకే ఓకే. కౌలు కౌలు రైతు కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి మునాఫా. 3 లక్షల ఆ, అయ్యి. ఆ. పెట్టుబడికి ఎంత అయి ఉంటుంది? ఇక అది నీకు తెలియదా? ఏం చెప్పాలి ఇక సిగ్గు లేదా అంటే ఇక నాకేం సిగ్గు, నల్లగున్న నాకేం సిగ్గు అన్నారట. అప్పట్లో సామెత ఉంటుంది కదా, ఇక అది వద్దుతీ, ఇక అది పెద్ద పెద్ద మాట ఎందుకు కానీ గట్లున్నది కథ. రేవంత్ అన్నకు సంబంధించిన డైలాగులు మొత్తం అద్భుతం చేసిన. ఎడ చేసినావు సార్ అద్భుతము? నీ అద్భుతమైనటువంటి పరిపాలనలో రైతులు పిట్టలాగా రాలిపోతూ ఉంటే ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా భారీ బహిరంగ సభల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరు కలిసి ఒక రైతు పాపం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. 14 ఎకరాలు కౌలు రైతులకు పంట వేసి ధాన్యం కొనకపోతే ఒక రైతన్న పాపం చెట్టుకు, నేను చెప్పలేను కానీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు పురుగుల మందు తాగి. ఇక బంద్ చేయి, ఇవన్నీ బంద్ చేయి అన్నారు రేవంత్ అన్నకి. ఈ డైలాగులు ఎందుకు? మంది ఉన్న కాడ డైలాగులు కొడతాం, మంది లేని కాడ ఏం చేయలే అని చెప్తావు. ఎందుకు ఈ డైలాగులు అంతా? 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈ రోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అన్న పదే పదే రైతు భరోసా నిధులు ఇట్లా బటన్ ఒత్తాలి. జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, నేను బటన్ ఒత్తుతోటే మీ అకౌంట్లో అన్ని పడతాయి అన్నట్టు. రేవంత్ అన్న బటన్ ఒత్తుడు ఎందుకు? ఈ రైతు భరోసా ఏం కొత్త పథకం కాదు కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినటువంటి పథకమే కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంవత్సరానికి 2 పంటలకు టెన్షన్గా అకౌంట్లో డబ్బులు పడేటి. నువ్వు కొత్తగా ఏదో పథకం పట్టుకొచ్చినప్పుడు రైతు బంధు అనేటటువంటి పేరును రైతు భరోసా అని మార్చినావు గంతే. దాని ఏదో కొత్తగా చేసేటట్టు అద్భుతాలు చేసేటట్టు ఎందుకన్నా డైలాగులు? నువ్వు బటన్ వస్తానా దానికి? 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు టెన్షన్గా 12,000 రూపాయలు రైతుల అకౌంట్లో డబ్బులు పడాలి. దాంట్లో నువ్వేదో చేసేటట్టు ఎందుకు చెప్పడం? నువ్వు బటన్ ఒత్తులు ఎందుకు? అకౌంట్లో వేస్తే డబ్బులు పడతాయి కదా ఆటోమేటిక్. దానికి ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తారట. విచిత్రం అనిపిస్తుంది అన్న మాట్లాడే మాటలు. చెప్పన్న. 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, 20 రోజులు నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలు రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు రాసి పెట్టుకోర్రి. 200 రోజులైనా అవి 7 ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండి, అయిపోయింది. ఇక అంతే. మీరు రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నా కదా. ఏప్రిల్ 15వ తారీఖు, ఏప్రిల్ 20వ తారీఖు 5 ఎకరాల లోపు ఇస్తారట సెకండ్ విడత. ఈ తర్వాత 45 రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఏప్రిల్ అంటే మే, ఇక ఆగస్టు వరకు వస్తుంది అన్నట్టు రైతు భరోసా మనకి. రేవంత్ అన్న డైలాగులు గిట్టుంటే అవి రావు. మీరు ఆశలు పెట్టుకోకుర్రి. ఎకరానికి రైతు భరోసా వచ్చిందంటే గొప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఇక మనం ఎకరానికి వచ్చిందంటే మనం దేవుని గట్టిగానే మొక్కినాం అన్నట్టు. మనం మొన్న వినంగా విజయవాడకు అమ్మవారిని గట్టిగానే మొక్కితేనే ఈ పైసలు వచ్చినాయి, ఆయనతో రాకపోతుండే. ఇక చెప్పన్న. జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ వాస్తవాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2,533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే
ఈనాడు మన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలల సరాసరి ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఈనాడు రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు. మీకు అకాల వర్షాలు వరదలు వస్తే ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఏ అకాల వర్షం వచ్చినా ఏ వడగండ్ల వాన పడ్డా ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతులకు కష్టాలు వస్తున్నాయి. ఇసుక మేటలు వేరినాయి. మొన్నటిసారి వచ్చిన తుఫాన్లో మీ జిల్లాలో చాలా దగ్గరలో చెరువులు తెగిపోతే ఇలా కాలువలు ఇసుక మేటలు పేరితే నేనే స్వయంగా వచ్చిన ఆ సందర్భంగా మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి దగ్గర రైతుకు పంట నష్టం జరుగుతాయి. అకాల వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా వడగంట వాన పడ్డా రైతుకు ఎకరాకు 10,000 రూపాయల దాకా నష్ట పరిహారాన్ని అందించి ఈనాడు రైతులను ఆదుకుంటే ఈ 28 నెలల్లో దాదాపుగా 1,30,40,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టి ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అని చెప్పి రైతును రాజును చేయాలని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వెరీ గుడ్ మస్తు చెప్పినావన్నా. నేను చెప్తా లెక్క 26,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం మీరు ఖర్చు పెట్టినా అని చెప్పారు కదా. కేవలం దాంట్లో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టుగా అఫీషియల్ లెక్క ఉంది. 5,000 కోట్ల రూపాయలు ఎవడు తిన్నాడు, ఎవరి జేబులోకి పోయినాయి మరి లెక్క చెప్పాలి కదన్నా. మరి రైతు రుణమాఫీ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టండి అని నువ్వు చెప్పినావు. చాలా మంది పైసలు బ్యాంకులో కట్టిర్రు. మరి ఇప్పుడు 2 లక్షల రూపాయల మాఫీ ఎందుకు కాలే? 1,00,000 రూపాయల కంటే కింద ఉన్నటువంటి రుణాల మాఫీ కూడా ఇప్పటిదాకా కాలేదు కదా. మరి వాటి పరిస్థితి ఏంది? 20,000 30,000 ఉన్నటువంటి రుణాలు కూడా ఇప్పటిదాకా మాఫీ కాలేదు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంకోటి చెప్పిండు, పంట బోనస్ అనేటటువంటి ముచ్చడి చెప్పిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే సుమారు సన్న ఓట్లు పండించేటటువంటి రైతులు దగ్గర ఒక 35 లక్షల మంది రైతులు ఉంటారు. ఆ 35 లక్షల మంది రైతులకు 500 రూపాయల పంట బోనస్ వచ్చిందా? మీ గుండెల మీద చేసుకొని చెప్పు. మళ్ళీ యూరియా బత్తాల పరిస్థితి ఏంది? మేము 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి డైలాగులు కొడుతున్నావు కదా. మరి రైతులకు యూరియా బత్తాలు ఎందుకు వస్తలేవన్నా? యూరియా బత్తాల కోసం రైతులు చెప్పులు మెడ కింద వేసుకొని ఎందుకు పట్టుకుంటా ఉన్నారు? చెప్పులు లైన్లో ఎందుకు వేసుకుంటున్నారు రైతులు? యూరియా బత్తాల కోసం రైతులు గ్రోమర్ సెంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు ఎందుకు? రైతులు ఎందుకు అవస్థపడుతున్నారు యూరియా బత్తాల కోసం? ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటారు రైతులు? మరి దీనికి సమాధానం చెప్తావా? అన్నీ చేసేసినామని డైలాగులు. మళ్ళా రైతు కూలీలకు పైసలు ఇస్తా అని చెప్పి ఇయ్యలే, కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఏడపోయినాయి అన్న పైసలు? 2024లో రైతు భరోసా పైసలే బల్లే. 2025లో రైతు భరోసా పైసలు 70% ఇచ్చిండు, 30% ఇయ్యలే. ఇప్పుడు డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా దిక్కు దికానం లేదు. ఇంకా మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు రైతన్నల కోసం. 1,00,000 కోట్లట. మరి ఇంత 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సమస్యలు గిన్నె ఎందుకున్నాయి తెలంగాణలో? చెప్పు. చెప్పన్నా చెప్పు. మీ ఆశీర్వాదం, మీ అండదండలు ఉండడంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదే విధంగా మిత్రులారా, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు. ఈ రోజు కేవలం వరి, ఈ రోజు రాష్ట్రము చిన్నదైనా భారతదేశంలో ఈ 2 సంవత్సరాలు ప్రతి పంట మొట్టమొదటి స్థానం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు నిలబడ్డది వరి పండించడంలో. పోయిన సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. కానీ నిలబడ్డదా రాష్ట్రం? రైతులను చైతన్యం కలిగిన నిజామాబాద్, అదే విధంగా మెదక్ జిల్లా ప్రాంత రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. చెప్పు. ఒకనాడు ఈ ప్రాంతంలో నిజాం సర్కారు ఉన్నప్పుడే నిజాం చక్కెర కర్మాగారాన్ని కట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు కమర్షియల్ క్రాప్లు పండించడంలో చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. ఈ ప్రాంతంలోనే చెరుకు పండించేది, ఈ ప్రాంతంలోనే సోయాబీన్ పండించేది, ఈ ప్రాంతంలోనే మొక్కజొన్న పండించేది, ఈ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు పండించేది, ఈ ప్రాంతంలోనే మీరు పసుపు పండించేది. ఆనాడు పెద్దలు చెప్పేవాళ్ళు, నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఒకప్పుడు 1 క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మితే తులం బంగారం కొనుక్కొని ఇంటాను కోసం తీసుకొచ్చేది అని. మరి ఇవాళ తులం బంగారం ఏమో 2 లక్షలు అయింది, పసుపుకు మాత్రము ఈ రోజు ధరలు లేవు. కానీ ఈనాడు వ్యవసాయంలో మార్పు రావాలి. ఈ రోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపు 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, రఘునందనరావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. గిదే ముచ్చట. అది ఏంది వడ్లకు కూడా చెప్పరా అన్న? సన్న వడ్లకు ఈ పామాయిల్ ఏదైతుందో అవి కొంటామంటున్నావు కదా, సన్న వడ్లు కూడా గట్లనే కొంటామని చెప్పి డైలాగ్ చెప్పి చూద్దాం. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే సన్న వడ్లు కూడా కొంటాం, మీరు ఎన్ని క్వింటాలు పండించినా కొనడానికి రెడీగా ఉన్నామని చెప్పి నీకు దమ్ముంటే చెప్పన్న చూద్దాం. ఎందుకంటే వరి పండించేటటువంటి దాంట్లో మేమే టాప్ అంటున్నావు కదా, తెలంగాణ నెంబర్ 1 అంటున్నావు కదా. మరి అంత నెంబర్ 1 తెలంగాణలో ఇంకా వరి పంట పండుతే ఇంకా కొనాలి కదన్న, ఇంకా కొనాలి కదన్న. మరి ఎందుకు కొంటలేరు?
రైతులు వడ్లు కొనకపోతే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? రైతులు ఎందుకు చచ్చిపోతుర్రు? వడ్లు కొనక. ఒక్కొక్క క్వింటానికి 5 కిలోలు 10 కిలోల కట్టింగ్ జరుగుతుంది బయట. ఇది వాస్తవం కాదా? ఇక మీరు డైలాగులు కొట్టుడు మామూలు డైలాగులు చెప్పన్నా రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వేదిక మీద వరంగల్ రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఖమ్మం వరంగల్ ప్రాంతానికి పోతే మీకు పత్తి పండుతుంది, మిర్చి పండుతుంది. నల్గొండకు వస్తే ఒడ్లతో పాటు కొన్ని కందులు పండుతాయి. ఆ నుంచి మా మహబూబ్నగర్కి వస్తే పచ్చజొన్నలు, సజ్జలు, కందులు పండుతాయి. మా దగ్గర దోసకాయలు పండుతాయి. రంగారెడ్డి జిల్లాకు వస్తే, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇవాళ భారతదేశానికి మంచి కందిపప్పు ఆ ప్రాంతంలో పండిస్తున్నాం. ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలు కానీ, కూరగాయలు కానీ, పాలకూర కానీ, మెంతం కూర కానీ, ఈ రోజు కొత్తిమీర కట్టలు కానీ, ఒకప్పుడు ద్రాక్ష తోటలు కానీ రంగారెడ్డి జిల్లా చుట్టూతో ఉండేది. పాడి పరిశ్రమ ఉండేది. ఆర్టీసీలో బస్ ఎక్కితే వనస్థలపురం హయత్ నగర్ నుంచి పాల క్యాన్లతోని, కూరగాయల కట్టలతోటి, పండ్లు ఫలాలు కూరగాయలు తీసుకొని మా రైతులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కంపెనీకి వచ్చేది. కాలం మారింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, పంట తోటలు అన్ని కూడా లేఅవుట్లు అయిపోయినాయి, ఫ్లాట్లు అయిపోయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా పాలు ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నాం, కూరగాయలు విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, కోడిగుడ్లు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం, తమిళనాడు నుంచి. మరి చికెన్ కావాలంటే ఒక దగ్గర పోతున్నాం, పాలు కావాలంటే చిత్తూరు పోతున్నాం, కూరగాయలు కావాలంటే ఇంకో రాష్ట్రం పోతున్నాం. ఇట్లా ఏది చూసినా ఇవాళ ఇతర ప్రాంతాలలో మహిళలు కూడా పాపం ఇక ఓరాదు ఎందుకు సాగు కొడుతున్నాం అన్నట్టు చూస్తారు. ఇక ఓరాదన్న ఎందుకు సాగు కొడుతున్నాం మమ్మల్ని, మేము పోతాం, ఇది ఎక్కడ పంచాయతీ అన్నట్టు చూస్తారు. ఏం డైలాగులు కొడుతాడో ఏమో చెప్పన్నా చెప్పు. ఇతర జిల్లాల రియల్ ఎస్టేట్ పెరిగిందట, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏందో మా రైతాంగాలను ఆలోచన చేయమంటున్నా. మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, రైతుల చైతన్యం తీసుకురావాలి. రైతులు పండించే వడ్లు ఒక్కటే మన సమస్యకు పరిష్కారం కాదు. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తున్నాం, వరి కొంటున్నాం. కానీ భారతదేశంలో ఈ రోజు ఈ దేశానికే కాదు ప్రపంచంలో అన్ని దేశాలకు మన దగ్గర పండించిన ఒడ్లు బియ్యం సరఫరా చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంది. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు అయిపోయింది చెప్పేసిండు అన్న. వడ్లు కొనడు, అయిపోయింది. నేను ఈ ముచ్చట మొర్రో అని మొత్తుకున్నా, మీరు విన్నారు. రేవంత్ అన్న వడ్లు కొనడానికి రెడీగా లేడు. తుమ్మల నాగేశ్వరరావు సారు ఆల్రెడీ చెప్పేసిండు, వడ్లు మాత్రమే పండిస్తే ఇబ్బంది అవుతుంది, ఇక వడ్లు మాత్రమే పండియొద్దు, వేరే కూడా పండియండి. ఇది తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు రేవంత్ అన్న గదే డైలాగ్ చెప్తున్నాడు, వడ్లు మాత్రమే కొనము, ఇంకేమన్నా పండి. కేంద్ర మంత్రి చెప్పిండట, మేము ఎక్కువ కొనము, ఇక మీరు లిమిట్ పంటనే కొంటామంటుండట. ఇప్పుడు రేవంత్ అన్న వడ్లు ఇక మీరు పండియ కూరి వడ్లు బంద్ చేయరు అంటున్నాడు అన్నట్టు ఇండైరెక్ట్గా. ఇక మీరు ఏం చేసినా ఇక సన్న వడ్లు కథ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏంది మళ్ళీ 500 రూపాయల పంట బోనస్ పైసలు కూడా అన్నకు మిగులుతాయి. అవి కూడా దేంటన్నా పెట్టాలి కదా. డావోస్ గివోస్ పోతాడు అన్న, అప్పుడప్పుడు అటు ఇటు పోతాడు, ఢిల్లీకి పోతాడు, పైసలు ఖర్చు అవుతాయి. చెప్పన్నా మనకి కొన్న ఒడ్లు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి. ఇలా గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చి కొన్న తర్వాత ఈ రోజు పేదలకు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు బియ్యం మన దగ్గర మిగిలిపోతున్నాయి. ఈ రోజు విదేశాలకు ఎగుమతి చేద్దామంటే సరైన గిట్టుబాటు ధర లేదు, లాభసాటిగా లేదు, సమస్యలు వస్తున్నాయి. మరి అందుకే ఇవాళ పంట మార్పిడికి మనం పూనుకోవాలి. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి, మిల్లెట్స్ పండించాలి, కూరగాయలు పండించాలి, పండ్లు పండించాలి. ఈ రోజు పాలకూర లాంటి, ఆకుకూర లాంటి, అసలు వడ్లే వద్దని చెప్పరా, అది అయిపోతుంది. రైతులకు పాలు కావాలి అంటే పేద పట్టణంలో ఉండే వాళ్ళకు ఈ రోజు పాలు పండు కొనాలంటే పాలు కూడా వండియాలంటున్నావు ఎట్లా? ఈ రోజు మన పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రే కాదు, ఆయననే పెద్ద రైతుకున్న సమస్య. తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్తా. తుమ్మల నాగేశ్వరరావు సార్ ఉన్నాడు కదా వ్యవసాయ శాఖ మంత్రి, 50-60 ఎకరాల పొలం ఉంది ఆయనకు. రైతు భరోసా కూడా సుమారు 30 ఎకరాలకు పడుతుంది ఆయనకు, 30-40 ఎకరాలకు. తుమ్మల నాగేశ్వరరావుకు అఫీషియల్ చెప్తున్నా, 30-40 ఎకరాలకు తుమ్మల నాగేశ్వరరావుకు రైతు భరోసా డబ్బులు పడతాయి. పాలమల్లా రేటు ఉంటాడు, మీకు తెలుసు కదా, పాలమీనా పూలమీనా కష్టపడ్డా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయనకు సుమారు 100 ఎకరాలు ఉంటుంది అన్న. మరి పంట కూడా సారు దాదాపు 50-60 ఎకరాలలో పండిస్తారట. సారు కూడా 50-60 ఎకరాలకు రైతు భరోసా పైసలు పడతాయి. వీళ్ళు పెద్ద రైతులు, వీళ్ళు బాగా ఇట్లా లొంగి పైకి అనుకొని గోసి కట్టుకొని అలా దిగుతారు. పొలంలో దిగి దండి వ్యవసాయం చేస్తారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు సారును మల్లారెడ్డి ఏమో వ్యవసాయం కాదు, నాగలు దున్నుతారు, గొర్రు కొడతారు, నాట్లు వేస్తారు, పారవచ్చి మొత్తం ఇట్లా అయితే నీళ్ళు కడతారు, పంపేసుకొని పంపు కొడతారు. ఇక బాగా చేస్తారు వ్యవసాయం వీళ్ళు. రేవంత్ అన్న కూడా మా దండి వ్యవసాయం చేస్తాడు అన్న, తెలుసా, ఘోరంగా వ్యవసాయం చేస్తాడు అన్న. ఇక అన్న ఫామ్ హౌస్లో మొత్తం వ్యవసాయమే ఉంటుంది. పెద్ద రైతులు వీళ్ళంతా. రైతుల కష్టాలు రేవంత్ అన్నకు, తుమ్మల నాగేశ్వరరావుకు, మల్లారెడ్డికే తెలుసు. వీళ్ళే బాగా వ్యవసాయం చేస్తారు. వీళ్ళు డైలాగులు కొడతా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు పెద్ద రైతట. ఏం రైతు సార్ తుమ్మల నాగేశ్వరరావు సారు?
రైతు భరోసా గురించి అడిగితే నాకు తెలియదని ఫోన్ కట్ చేస్తాడు. ఆయన పెద్ద రైతా, చిచ్చా పెట్టుకుంటాడు ఫోను, అసలు ఫోన్ చేస్తే మాట్లాడాడు, ఫోన్ కూడా లేపాడు. పెద్ద రైతా? ఏం రైతు? రైతు భరోసా గురించి మాట్లాడే పరిస్థితి లేదు, రైతు భరోసా గురించి చెప్పే పరిస్థితి లేదు, యూరియా బత్తాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, అసలు వ్యవసాయ శాఖ గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆయన ఓ మంత్రి, ఆయన అయితే పెద్ద రైతు అట. రేవంత్ అన్న చెప్తున్నాడు. ఎడ పెద్ద రైతు సార్? బాగా వ్యవసాయం చేస్తాడు ఆయన పెద్ద రైతు. చెప్పు. సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదైనా యూనివర్సిటీ పరీక్ష పెడితే ఆయన డాక్టరేట్ వస్తుంది వ్యవసాయం మీద. వ్యవసాయంలో ఆయన ప్రజాప్రతినిధి ఉంటే ప్రజలలో ఉంటాడు, ప్రజాప్రతినిధిగా లేకపోతే వ్యవసాయ పొలాలలో లుంగి కట్టుకొని వ్యవసాయ పనుల మీద ఉంటాడు. ఏడ లుంగి కట్టుకున్నాడు మరి చెప్పు. మరి ఏ వ్యవసాయం ఏడ చేసిండు? ఏ పొలాలలో లుంగి కట్టుకొని, లుంగి ఇట్లా పైకని గోచి కట్టి తెల్లంగా వేసుకొని పార వచ్చి ఏడ ఒడ్డు చెక్కిండు, లేకపోతే ఏడ నాటేసిండో చెప్పు. మరి డాక్టరేట్ వస్తుంది అన్నాడు అన్న. డాక్టరేట్ వస్తుందట వ్యవసాయం చేస్తే. తుమ్మలాగేసిరావు సార్కు. రేవంత్ అన్న నీకు దండం పెడతా, ఈ జోకుడు మాటలు బంద్ చేయి. ఎందుకు ఇదంతా? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుని పొగడడం ద్వారా మీకు ఏమన్నా వస్తుందా? మీరు ముఖ్యమంత్రే కదా. మరి తుమ్మల నాగేశ్వరరావుని పొగుడుతూనే మీరు ముఖ్యమంత్రి ఇంకా 3 సంవత్సరాలు ఉంటారంటే పొగుడు. మరి డాక్టరేట్ వస్తుందట తుమ్మల నాగేశ్వరరావు, పెద్ద రైతట. అసలు ఆయన ఒక్కసారి పారబట్టిండంటే మస్తు నడుస్తుందట పని. అలాంటి వాడు మనకి వ్యవసాయ శాఖ మంత్రి ఉండడం మన అందరి అదృష్టం. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు తీసుకురండి. రేవంత్ అన్న ఓ దిక్కు వ్యవసాయ శాఖ గురించి మాట్లాడుతూ ఉంటే, తుమ్మల నాగేశ్వరరావు సార్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఓ దిక్కు ప్రోగ్రాంలో రేవంత్ అన్న ప్రజా సమస్యల పైన వాళ్ళు ఏమేం చేసిరు ఏం కథ అని చెప్పి మాట్లాడుతుంటే, పొన్నం ప్రభాకర్ అన్న ఫోన్లో బిజీగా ఉన్నాడు. దామోదర్ రాజనరసింహన్నేమో ఫోన్లో చూసుకుంటూ అన్న ఆవరింపులు తిప్పుతున్నాడు నిద్రపోదామని చెప్పి. ఏందన్న ఈ కథ? రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటే వెనకాల ఎవరు అడ్లూరు లక్ష్మణ్ అన్న, వెనకాల ఎవరో కూర్చున్నారు కదన్న. కాదు వేరే ఎవరో ఉన్నారు, వాళ్ళు ఫోన్లో బిజీ. ఈయనే ఫోన్లో చూస్తుండు, అందరు ఫోన్లో చూసుడే. మరి ఆ స్టేజ్ మీద కూర్చుండేందు, కింద కూర్చోక ఫోన్లో చూసుకుంటా. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో అంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతుంటే వీళ్ళు చేసే పని ఇది. చూసినావా ప్రసాద్ అన్న? పొన్నమన్నేమో ఫోన్లో బిజీ, దామోదర్ రాజనరసింహన్నేమో పాపం ఆవరింపులు తీసి పండుకుందామని చూస్తుండు. చిన్నగా ఇక నిద్రలోకి జారిపోతాడు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమో నా గురించి ఇంత గొప్ప చెప్తుండు, అబ్బా ఇంత గ్రేట్ నేను అని చెప్పి సారు ఫీలింగు. తర్వాత మహేష్ అన్నేమో ఇవన్నీ చెప్తున్నాడు, ఇవన్నీ చేసినామా లేదా అని చెప్పి మహేష్ అన్న చూస్తున్నాడు. అంత విచిత్రంగా ఉన్నది వీళ్ళంతా కూడా. ఇక ఫోన్లు పట్టుకుని అందరు ఫోన్లలో బిజీ గుర్రు. పొన్నమన్న అయితే ఏదో చూస్తున్నా ఫోన్లో, ఏంది నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ ఉన్నది ఏం కథ అని చూస్తుండో, లేకపోతే రేవంత్ అన్న చెప్తున్నా అంత నిజమేనా కాదా, గూగుల్ జెమినీ ప్లీజ్ మేము అంత నిజమేనా చేసిందని చెప్పి పొన్నమన్న చూస్తుండు. అదే అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. సరే ఇంకా చూడు ఇంకా ఏం చేస్తాను. ఈ కెమెరామ్యాన్ కూడా భలే తిప్పుతాడు, అలా గిట్ల తిప్పుతారు కెమెరామ్యాన్లు కూడా. సరే ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈ రోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. 4 ఏళ్ళు మరి రైతు ఎట్లుండాలంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంతకుముందు మిత్రులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ ₹2 రైతుకి 4 ఏళ్లు బతకడానికి, జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడతాం. ఈ వేదిక మీద నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అమాయకులు మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట నీటి పట్టుకెళ్ళి. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడైనా 2 పూటల భోజనం పెట్టి కొత్త కూడా కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు, మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఒకటి మా భూపాలపల్లిలో కూడా కట్టుర్రి, మీకు పుణ్యం ఉంటుంది కానీ మా భూపాలపల్లి కూడా కట్టుర్రు సార్. కొడంగల్ ఏమో రేవంత్ అన్న కట్టుకోమంట అంటున్నాడు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన కట్టుకుంటా అంటున్నాడు. తర్వాత సిద్దిపేటలో ఏమో ఇప్పుడు హరీష్ రావు నియోజకవర్గంలో కట్టిరు. మరి మాతాన కూడా కట్టుర్రి. మా ఎమ్మెల్యే ఏం అడగడు, మా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సారు ఏం అడగడు. ఆయన మేము అడుగుతున్నాం, దయచేసి కట్టుర్రి. ఎందుకంటే మా సార్ పొద్దుగాల లేస్తే చాలా బిజీలు ఉంటాడు కాబట్టి ఆయన అడగడు. సంతకాలు పెట్టేటి ఉంటాయి, మా సార్ బాగా చెక్కుల మీద సంతకాలు పెడతాడు మా సారు. ఆయన అడగడు కాబట్టి అభివృద్ధి పనులు ఏం అడగడు మా సారు. కాబట్టి మేము అడుగుతున్నాం, మాకు కూడా ఒకటి పామాయిల్ ఫ్యాక్టరీ కట్టుర్రి. దామోదర్ రాజనరసింహ గారు ఒకసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా.
ఇది మంచి లాభసాటి వ్యవసాయం. దామోదర్ రాజనరసింహ ఎందుకు ఇలాంటి కడతారు? వస్తే ఇలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలు చదువుకోవడానికి, మన ఆరోగ్య శాఖ మంత్రి. బాగుపడడానికి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, మనం ఒక మంచి కారు కొనుక్కోవడానికి ఎవరి దగ్గర పోయి చేయి దాపాల్సిన అవసరం లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మనందరికీ తెలుసు. మనం అంకాపూర్ చికెన్ అని తింటుంటాం అప్పుడప్పుడు. అంకాపూర్ అమెరికాలో లేదు, నిజామాబాద్ లో ఉంది అంకాపూర్ అనే ఊరు. ఆ కాలంలో మారుతి కార్లు వచ్చినప్పుడు ఊరంతా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ పోయి మారుతి కార్లు కొనుక్కొని వచ్చారు. వ్యవసాయం లాభసాటిగా అంకాపూర్ అంటే మా మహేష్ గౌడ్ గారు అంటుంటారు, మీరు వ్యవసాయం నేర్చుకోవాలంటే మా అంకాపూర్ వచ్చి చూడండి అని. సంతోషమే చూస్తాం. కానీ తెలంగాణ వాళ్ళు ఎవ్వరేమనరు, వాళ్ళు ఎవ్వరేమనరు. ఇక నేను ఏం చెప్పాలంటే కేసీఆర్ సార్ అప్పుడప్పుడు మాట్లాడతాడు చూడు భారీ బహిరంగ సభల. కేసీఆర్ మాట్లాడుతూ కేటీఆర్ని ఇన్వాల్వ్ చేస్తాడు, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతూ సుధీర్, మా తమ్ముడు సుధీర్ చాలా మంచి వ్యక్తి అని చెప్పి మధ్యలో చెప్పినాను. మావాడు అలర్ట్ అవుతాడు, నా గురించి మావాడు మాట్లాడుతుందని చెప్పి. తర్వాత నా గురించి మావాడు మాట్లాడిందని చెప్పి ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యి నా గురించి ఇంకా 10 మందికి చెప్తాడు, మావాడు నిన్ననే మా గురించి మాట్లాడిండు, గొప్ప మాట్లాడినాను. ఇదే కథ. ఇప్పుడు మహేష్ అన్నని ఇన్వాల్వ్ చేసిండు, దామోదర్ రాజనరసింహన్ అన్నాడు, ఇంకొకళ్ళని అన్నాడు. ఇక వీళ్ళందరూ ఇంటలేరని చెప్పి చిన్నగా వాళ్ళని పిలుస్తున్నానంటే నేను చెప్పేది ఇంటలేరు, వీళ్ళు ఫోన్లలో బిజీగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలలో పొన్నం ప్రభాకర్ అన్న పేరు కూడా తీస్తారు చూడు. 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక అంకాపూర్ కావాలి. ప్రతి రైతు వ్యవసాయంలో సంపాదించి, వ్యవసాయంలో పంట పండించి కాలు కొనుక్కునే స్థాయికి రావాలి. ఆ విధంగా అంకాపూర్ అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి భుజాలకు చెప్పుకుందాం. ఇవాళ రైతులు వేరే పంటకు పోతే నష్టం జరుగుతుందని ఆలోచన చేయకండి. ఇవాళ మిల్లెట్స్ అని, ఆర్గానిక్ ఫుడ్ అని, ఈ రోజు రకరకాల పండ్లు కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కుంటున్నాం. అదే మన దగ్గర పండించుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసైట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు. ఎందుకు ఇక్రిసైట్ ఇక్కడ పెట్టారు? వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అమెరికా ప్రభుత్వం హైదరాబాద్ లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పంటకు ప్రతిదీ. ఒక జిల్లాలో చెరుకు పండితే, ఒక జిల్లాలో పత్తి పండితే, ఒక జిల్లాలో మిర్చి పండితే, ఒక జిల్లాలో పసుపు పండితే, ఓ జిల్లాలో కందులు పండితే, ఓ జిల్లాలో ఎర్రజొన్నలు పండితే, ఓ జిల్లాలో ద్రాక్ష తోటలు పండుతాయి, ఓ జిల్లాలో టమాటాలు పండితే, ఇంకొక జిల్లాలో వంకాయలు పండుతాయి. ఇప్పుడు నేనేమంటున్నా, నాకు ఒక లాజిక్ నేను అడుగుతా రేవంత్ అన్నను. ఇప్పుడు వైన్ షాపు పోతేనేమో బీరుకు 190 రూపాయలు, 180 రూపాయలు, 200 రూపాయలు అని చెప్పి ఫిక్స్డ్ ధర పెట్టారు. మీరే ఫిక్స్డ్ ధర పెట్టారు. బట్టల షాపు పోతేనేమో బట్టల షాపులో వాడు ఏ ధర పెడితే అదే ధర. లేకపోతే ఇంకెక్కడికన్నా పోతే కిరాణా షాపో ఇంకోటో పోతే వాళ్ళు ఏ ధర పెడితే అదే ధర. మరి రైతులకు మీరెందుకు డిసైడ్ చేస్తుంటారా? వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు కదా. రైతులు వాళ్ళే కష్టపడి పంట పండిస్తారు కదా, వాళ్ళ ధర వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు కదా. లేదు 4,000 కింటా అంటే 4,000 ఇక అంతే. ఇక 4,000 కంటే ₹1 ఎక్కువ. అంటే ఆ రేటు డిసైడ్ చేసేటటువంటి కథ కూడా వీళ్ళ చేతుల్లో ఉంటుంది. మళ్ళీ ఇక వైన్ షాపులలో వీళ్ళే డిసైడు. మళ్ళీ వైన్ షాపులలో వీళ్ళు మొత్తం కూర్చొని వాళ్ళ ఎక్సైజ్ శాఖ కూర్చొని మరి 180 పెడితే బాగుంటుందా, 200 పెడితే బాగుంటుందా? అంటే వైన్ షాపుల కాడ ఉన్నటువంటి సోయి వ్యవసాయం పైన ఎందుకు లేదు ముఖ్యమంత్రికి? వైన్ షాపులేమో ఎప్పుడన్నా వచ్చి తాగురి 12 గంటల దాకా ఓపెన్ చేసే ఉంటాయి, ఏ రోజన్నా రావచ్చు. పండగ పూట అయితే 1 గంటల దాకా తెరిచే ఉంటుందని చెప్తాడు. వ్యవసాయం మాత్రం లిమిటెడ్ అట. వ్యవసాయం లిమిటెడ్, కేవలం 50 అన్నాడు కదా, ఏదో చెప్పిండు అన్న. కేంద్ర ప్రభుత్వం అట చాలా లిమిటెడ్ పంట మాత్రమే కొనమని చెప్పి అందుకే లిమిటెడే కొంటాం. ఇప్పుడు మీరు వడ్లు ఎక్కువ పండియొద్దని చెప్తున్నాడు. మేము వైన్ షాపులు మాత్రం దండిగా పెడతాం, ఏడబడతాడ పెడతాం, ఎవరైనా వచ్చి తాగొచ్చు అంటున్నాడు. వడ్లు మాత్రం కొనం. వ్యవసాయం మాత్రం లిమిటు, మద్యం మాత్రం ఫుల్లు, ఎంతన్నా తాగొచ్చు. రేవంత్ అన్నకు సంబంధించిన కథ. అంటే కష్టపడి పంట పండించేటటువంటి రైతుకేమో తనకు తాను రేటు డిసైడ్ చేసుకునేటటువంటి రైతు లేదు. ఇక బట్టల షాపులు ఎటైనా పోతేనేమో షర్టుకు వాడు 200 పెడితే 200 కొనాలి, 400 పెడితే 400 కొనాలి. కానీ కష్టపడి పంట పండించేటటువంటి రైతుకు మాత్రం అది లేదు, ఆ రైట్ లేదు. మీరు వైన్ షాపులు మాత్రం టెండర్లు ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా వచ్చి తాగొచ్చు. 12 గంటల దాకా 1 గంట దాకా ఓపెన్, విచ్చలవిడి మద్యం ఉంటుంది. కానీ మన రైతులు కష్టపడి పంట పండించే పంట మాత్రం కొనరు, అది కూడా గిట్టుబాటు ధర ఉండదు. మళ్ళా ఎన్ని డైలాగులు చెప్తాడో చెప్పన్నా చెప్పు. దోసకాయలు పండుతాయి, బెండకాయలు పండుతాయి. తెలంగాణ సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమికి పనిచేసే కష్టపడే రైతు అవసరం ఉంది. ఇవాళ ఫ్యాక్టరీలు పెద్ద ఉద్యోగాలు ఐటీ కొనుగోల కంటే కూడా 2 ఎకరాల వ్యవసాయంలో అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వాలు కూడా వినూత్నంగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి, రైతులకు అవగాహన కల్పించాలి, రైతులకు విత్తనాలు ఇవ్వాలి, రైతులు పంట పండించడానికి అవకాశం ఇవ్వాలి. రైతు పండించిన పంటను ప్రభుత్వం అమ్మడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పండించిన పంటలు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎగుమతి చేయాలి. దానికి సంబంధించి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాకు కావాల్సినంత
వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన ఉంది. తెలివంది అడిగి తెచ్చుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు పోను. తెలివంది ఏమనుంటే ఏం తెలియదు మీకు ఉత్తదే. మీతో పంచుకుంటా. నేను మీతో పంచుకున్నది మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఇదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములు చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. ముఖ్యంగా మా అన్నలు నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్ ఇచ్చొస్తారు. కానీ ఆ నగదు మా అక్కల దగ్గర ఉంటే ఇంటికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో ఎరువులు ఏమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. అందుకే ఈనాడు మహిళల ప్రాతిపదికన ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన మహిళలకే, సన్న బియ్యం ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇంట్లో 200 యూనిట్లు ఉచిత ఆడబిడ్డల కళ్ళలో వెలుగు చూడాలనేది ఇవాళ ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఈనాడు మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. పెట్రోల్ బంకులు ఇచ్చిన తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇవాళ 28 నెలల ఎన్నడన్నా ఎవరైనా ₹1 అడిగిరా? అక్క బస్సు ఎక్కి ఎవరైనా రూపాయి అడిగిరా? ప్రారంభించినాడు మా ఎమ్మెల్యే అడిగింది యశస్విని రెడ్డి. మరి పైసలు అడిగితే ఎట్లా అని నేను చెప్పిన. ప్రతి ఆడబిడ్డను హ్యాండ్ బ్యాగ్ లా మీ సోదరుడు ఫోటో పెట్టుకొని ఆ కండక్టర్ కి నా టికెట్ పైసలు అంటే మా తమ్ముడు 14 ఉంటాడు, పోయి తెచ్చుకోమని చెప్పమని చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కలు చెప్పాలి. అంతకుముందు అమ్మగారింటికి పోవాలంటే ఇంటి ఆయన అడగాల్సిన పరిస్థితి. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏ పోతో లేమ్మా అంటే బాధపడి ఇంటికి ఉండేది. ఇవాళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బాయ్ కాకపోయి ఇంటికి వచ్చే లోపల పోయి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి రావచ్చు. మళ్ళీ ఎప్పటిలాగా ఈటీవీ మా టీవీ సీరియల్ చూడొచ్చు. అవునా? మరి ఇలా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల ఖచ్చితంగా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను 50,000 కుటుంబాలను ఇవాళ ఈ పథకం ద్వారా మనం ఆదుకోవడం జరిగింది. ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 బస్సులను కొని 1000 బస్సులకు మహిళా సంఘాలను ఈ రోజు యజమానులను చేసి ఆర్టీసీకి కిరాయి పెడితే మా పొన్నం ప్రభాకర్ గారు నెల నెల మా బిడ్డల ఆడబిడ్డలకు ఈ రోజు ఆర్టీసీ బస్సు పెట్రోల్ బంకులు నెక్స్ట్ బరాబర్ కిరాయి పైసలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కాదు, ఈ రోజు మా ఆడబిడ్డలే 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. ఇవాళ మా ఆడబిడ్డల్ని పెట్రోల్ బంకులు పెట్టించిన స్వయం సహాయక సంఘాలకు ఈ రోజు మా నారాయణపేటలో అదేవిధంగా ఇతర పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మీరు స్వయంగా నడుపుకోండి అని చెప్పినాం. ఇవాళ 67 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులు ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పిన, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది సభ్యులను చెయ్యాలి. మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినాం. మా అక్కలందరికీ నేను సూచన చేస్తున్నా, ఇవాళ మీరు 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. దీనికి 1 కోటి మందిని చేసే బాధ్యత ప్రతి సంఘం సభ్యురాలు బాధ్యత. ముఖ్యంగా పట్టణాలలో తక్కువ చేరేది, పల్లెటూర్లలో 90% చేరేది, కానీ పట్టణంలో తగ్గారు. పట్టణంలో కూడా సంఘం సభ్యులను పెంచండి. ఇప్పటి వరకు 28 నెలల 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 0 వడ్డీ మీద 1350 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు మన ప్రభుత్వం కట్టింది. ఇవాళ మీరు ధైర్యంగా బ్యాంకుల లింకేజ్ తీసుకోండి, వ్యాపారాలు చేయండి, ఆర్థికంగా ఎదగండి. మీకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఒకనాడు సోలార్ విద్యుత్ అంటే నాగేశ్వరరావు గారు, ఒకప్పుడు సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీలే ఉండేది. సోలార్ విద్యుత్ అంటే 1000 నాగేశ్వరరావు సార్ ఇంటలేడు కాబట్టి ఆయన పేరు వెళ్తుండే, కానీ అంతుతే ఈ డైలాగులు ఇవన్నీ పనికిరాని మాట. కానీ నేనేమంటా ఉన్నా, ఇప్పుడు రేవంత్ అని చెప్తున్నాడు కదా, మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం అంటున్నాడు కదా. ఇవన్నీ పక్కన పెట్టన్నా, 2,500 రూపాయలు ఇచ్చినావా మహిళలకు ప్రతి నెల? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినావా? పోనీ స్కూటీలు ఇచ్చినావా? లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చినావా? తులం బంగారం ఇచ్చినావా? సైకిళ్ళు ఇచ్చినావా? బతుకమ్మ చీరలు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావన్న చెప్పు. ఇలా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు అన్న. చేసింది 2, చెప్పుకునేటి 20, చేసేటి 2 రియాలిటీలో, చెప్పుకునేటి 20-30 ఉంటాయి. అన్నీ చేసినామని చెప్పి సరే ఇంకొద్ది ఉన్నట్టున్నది చూడు. మల్లాధికారంలో కొత్త అంటాడు కదా. మా ఆడబిడ్డలు ఇలా అదాని అంబానీతోని మా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ మా ఆడబిడ్డలకు తెలియని వ్యాపారం లేదు, వ్యాపారంలో మెలకువలేవు. అందుకే హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. మరి శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి 106 స్టాల్స్ మా ఆడబిడ్డలకు ఇచ్చి వాళ్ళు తయారు చేసే వస్తువులన్నింటినీ ప్రపంచానికి అమ్మే విధంగా, ప్రదర్శించే విధంగా ఇవాళ ఇందిరా మహిళా శక్తి సెంటర్ ని హైటెక్ సిటీ పక్కన ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు తయారు చేసే వస్తువులను అమెజాన్ ఆన్లైన్ లో కొనుక్కోవడానికి ఈ రోజు పెట్టించినాం. మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులు ఈ రోజు ప్రపంచానికి ఈ రోజు మార్గదర్శకంగా తయారైనాయి. అందుకే మా ఆడబిడ్డలందరినీ నేను కోరుకునేది ఒకటే, మీరు ఆర్థికంగా నిలబడాలి. స్వయం శక్తితో ఉన్నప్పుడే, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడే మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది. భర్త అయినా కొడుకైనా ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద వేరు. ఆడబిడ్డ చేతిలో నగదు లేకపోతే పండుగ పూట చీర కొనుక్కోవాలన్నా కొడుకునో మొగుడునో అడగాల్సి వస్తే ఆత్మగౌరవం ఉండదు. అందుకే ఇవాళ మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 6 నిమిషాలు మీకోసం కష్టపడతా, మీకోసం పనిచేస్తా, మీకోసం నిలబడతా, మీ సోదరుడిగా నిలబడతా. మీరు నిలబడండి, మీరు ఎదగండి. మీరు ఎదిగితే ఈ రాష్ట్రం 2034 $1 ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆడబిడ్డకు అర్థ భాగస్వామ్యం వచ్చినప్పుడే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతా, ఎక్కడి నుంచి అయినా నిధులు తెస్తా. అందుకే అక్కలారా, ఈనాడు మిమ్మల్ని సహకరించడమే కాకుండా మీ పిల్లల చదువులు ఈ రోజు పొద్దుట బడికి పంపాలంటే వ్యవసాయ పనుల మీద పొద్దునే పోయేది ఉంటుంది. పిల్లలకు నాశనం పెడతాం, ఒకసారి పెట్టాం. కాదే కడుపులతో పిల్లలు బడికి పోతే అర్ధాకలతో సార్ చెప్పేది అర్థం కాదు సగం. ఆ తర్వాత సగం పూట బడి నుంచి వాడు ఇంటికి వస్తాడు ఆకలితో. అందుకే అన్ని ఆలోచన చేసిన. ఇట్లా లాభం లేదు. మళ్ళీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్ పోయి 1వ తరగతికి గవర్నమెంట్ రావాలంటే అది భారం అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మురళి కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన సూచన మేరకు నర్సరీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించుకుంటున్నాం. మంచి నాస్తా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ఒక రోజు పిల్లలకు పాలిస్తాం, 2వ రోజు రాగి జావ ఇస్తాం. 6 రోజుల్లో ఆదివారం సెలవు అయితే 6 రోజుల్లో 3 రోజులు ప్రతిరోజు పాలిస్తాం. పిల్లలకు కోడిగుడ్లు, రాగి జావ ఇస్తాం. మంచి నాస్తా పెడతాం, మంచి భోజనం పెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూల్కి పోవాలని మోజు పోకండి. మీరు సంపాదించినంత ఫీజుల రూపంలో నష్టం కాకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళకి ఇదే మాట. నువ్వు ముఖ్యమంత్రివే కదన్నా, ఇదే మాట మరి మొన్న మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ వినావు కదా, రిబ్బన్ కట్ చేయనీకి ఆ రోజు చెప్పపోయాను. ప్రైవేట్ దవాఖానలో ఎవరు ఓకుర్రి, గవర్నమెంట్ దవాఖానలను చూపించుకోరని చెప్పపోయాను. చెప్పలేందుకు? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్కూళ్ళు, కాలేజీలు దండిగా పాడైనాయి. మరి వాటి జోలికి పోతావా? అవి బంద్ చేపిస్తావా? అధికంగా ఫీజులు వసూలు చేస్తారు వాళ్ళంతా, అవి బంద్ చేపిస్తావా? ఇలా రేవంత్ అన్న చెప్తా ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నాం, పొద్దుగాల టిఫిన్లు పెడుతున్నాం, మధ్యాహ్నం కోడిగుడ్లు పెడుతున్నాం, ఇంకేదో రాగి జావ పెడుతున్నాం, పాలు పోస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగులు కదా. ఫుడ్ పాయిజన్లు అయ్యి ఎంతమంది గవర్నమెంట్ దవాఖానలో చనిపోతూ ఉన్నారనేటటువంటి సంగతి మీకు తెలుసా? ఎంతమందికి ఫుడ్ పాయిజన్ అయినాయో తెలుసా? ఎంతమంది పిల్లలు అవస్థపడుతురో తెలుసా? ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతురో తెలుసా ఫుడ్ పాయిజన్ వల్ల? ఇవన్నీ చూస్తున్నా మీరు? మీ కూరగాయలలో పురుగులు, జల్ల పురుగులు, వానపాములు, కప్పలు, అన్నంలో చిన్న చిన్న పురుగులట, పెద్ద పెద్ద పురుగులు, కూరగాయలలో పాములు తిరుగుతున్నాయి, ఎలకలు తిరుగుతున్నాయి, కోడిగుడ్లు పలిగిపోయినవి పెడుతురు, కోడిగుడ్లు ఖరాబ్ అయినవి పెడుతురు, ఆ బియ్యం మొత్తం లైలై ముద్దలెక్క అయిపోతుంది, గమ్ము లెక్క అవుతుంది. ఇక మీరు చెప్పే డైలాగులు మామూలు డైలాగులు కాదు, మళ్ళా మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్పి బంద్ చేయరన్నా. ఎన్ని రోజులు చెప్తారు? ఇంకా అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఇవాళ మన పిల్లల్ని బడికి తోస్తే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు. 1,00,000 పైగా టీచర్లు ఉన్నారు. 18,000 పైన స్కూళ్ళు ఉన్నాయి. వీటన్నింటిని ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే విద్యాశాఖ ఈ రోజు నా దగ్గర పెట్టుకున్నా, వైద్య శాఖ రామన్న దగ్గర పెట్టిన, సాంకేతిక శిక్షణ శాఖ వివేక్ గారి దగ్గర ఉన్నది. ఈ రోజు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకుంటే నౌకరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏటీసీలో శిక్షణ పొందితే, పాలిటెక్నిక్ చదువుకుంటే, ఐటీఐ చదువుకుంటే నౌకరు ఇప్పించే బాధ్యత నాది. ఈ రోజు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఇవాళ మీరు చూడండి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లగాడు ఇంటికి వస్తాడు, మంచి డ్రైవరు, ప్లంబరు, ఎలక్ట్రీషియనో, ఏసీఓ, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్స్, మంచి పని నేర్చుకున్నవానికి అంతెందుకు మా అక్కలు బ్యూటీ పార్లర్లో కూడా ఈ రోజు పని నేర్చుకుంటే బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోస్గా ఫీల్ అయ్యేది. మంగళలో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీస్ పంజాబ్లో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్ములు, తుమ్మలాయేశ్వరరావు గారు చుట్టాలు, మా చుట్టాలందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. అట్లా ఇప్పుడు ఆయన విన్నారు కదా, ఆయన ఒపీనియన్. పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు అంటే వీళ్ళంతా పెద్దోళ్ళు అన్నట్టు. ఇలా అంటే చాలా పెద్ద పెద్ద మనుషులు. ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా చిన్న, వాళ్ళంతా బుడ్డ మనుషులు అన్నట్టు. వీళ్ళు చాలా పెద్దోళ్ళు. వీళ్ళంతా తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ మనుషులట, లేకపోతే రేవంత్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అట మంగళ షాపులు పెట్టుకున్నారు, ఇంకేదో షాపులు పెట్టుకున్నారు అని చెప్తా ఉన్నాడు అన్న. చూపి అన్న, ఏడేడ పెట్టుకుర్రో చూపి, ఒక 2-3 చూపి. అంటే ఇప్పుడు మా వాళ్ళని ఏమంటున్నావు? మీరు అందరు కటింగ్ షాపులు పెట్టుకోరి, కూరగాయల షాపులు పెట్టుకోరి, హోటళ్ళు పెట్టుకోరి, అట్లా పెట్టుకొని బతుకుర్రి, మీకు ఉద్యోగాలు ఇయ్యము, జాబ్ నోటిఫికేషన్ ఇయ్యము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్తున్నావా? అయ్యో పాలిటెక్నిక్ చదివితే మేము ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు. బాధ్యత నాదే అంటున్నాను. పీజీలు పిహెచ్డీలు చదువుకున్నటువంటి విద్యార్థులకు జాబు లేక బయట టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతూ ఉంటే మన సిగ్గు అనిపించాలి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన బుద్ధి ఉండాలి కదా. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా. కేటీఆర్ అసెంబ్లీలో మీ ఇజ్జత్ తీసింది కదా. 8,000 ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిన, మిగతా ఎంతో తుస్సు. ఆ రోజు కేసీఆర్ ఇచ్చింది నోటిఫికేషన్లకు, ఎగ్జామ్లు పెట్టి ఇలా నియామక పత్రాలు ఇచ్చిరని చెప్పి కేటీఆర్ చెప్పింది కదా. మరి దానికి సమాధానం ఎందుకు లేదన్న మితానా? ఇక డైలాగు ఏం డైలాగు, నెత్తి పట్టుకొని గోకబుద్ధి అవుతుంది, నెత్తి గోకుడు అవుతుంది. కానీ చెప్పు. కాలం మారింది కాబట్టి పని నేర్చుకోవాలి. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోసి, ఈ రోజు లెదర్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో టైలరింగ్ చేయాలంటే ఎవరు టైలర్ చేస్తాడా అనేటువంటి పక్కలేనోడు టైలరింగ్ చేస్తాడు. అంటే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద
కులాలు అంటే మీ ఓసీలు ఉంటారు కదా, పెద్ద పెద్దోళ్ళు, రెడ్లు, వెలమలు, కమ్మోళ్ళు, వీళ్ళంతా కూడా మొత్తం ఇప్పుడు చెప్పుల షాప్ పెట్టుకున్నారు, చెప్పులు కుడుతుర్రు, లేకపోతే వాళ్ళు టైలరింగ్ పని చేస్తుర్రు, కటింగ్ షాపులు పెట్టుకునే ఉర్రా అన్న, వాళ్ళంతా అదే పని చేస్తుర్రా? మా వాళ్ళే పెద్ద పెద్ద రెడ్లే పెద్ద పెద్ద కమ్మలే అన్నారు కదా అన్న, కమ్మలే కదా అన్నది, పెద్ద పెద్ద రెడ్లు పెద్ద పెద్ద కమ్మలే మొత్తం కటింగ్ షాపులు పెట్టుకున్నారు, మొత్తం గొప్పగా నడుస్తున్నాయి అవి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, మనం చిన్న చిన్నోళ్ళం అన్నట్టు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాట ఇంకా అన్న చెప్తాడు, అద్భుతం చేసిన మాట. రేపు తీన్మార్ మల్లన్నకి ఇది పంపాలి, నేను ఖచ్చితంగా పంపుతా పొద్దుగాల. ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ అని పెళ్ళి అయితే మన అదేంటి నగపత్రిక రాసుకొని పోతే 10 లక్షలు తీసుకుంటుంది ఒక డ్రెస్. ఎందుకు వస్తున్నాయి? పని నేర్చుకుంటూ వస్తున్నాయి. శిక్షణ కావాలి, నాకు చదువు అక్కర్లేదు, నాకు చదువు తక్కువ, పని నేర్చుకునే తెలివి ఉంటే చదువు అని వద్దని చెప్పరాదు, చదవద్దు అవే పని చేయరని చెప్పరాదు, పని వచ్చిపోతుంది. చదువుకునే పిల్లలకు ఆ వివేకానంద సూచన మేరకు ప్రతి నెల 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేస్తే 2 ఏళ్లలో 1,00,000 రూపాయలు సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది. అందుకే మా పిల్లలకి ఈరోజు నేను సూచన చేస్తున్న యువకులకు కాళ్ళ మీద నిలదొక్కుకోండి, మీ తెలివితేటల్ని ప్రదర్శించండి. ఇవాళ పాడేటోళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా యూట్యూబ్ లో ఎన్ని పైసలు సంపాదించుకుంటారు. ఈ రోజు టాలెంట్ ఉంటే ప్రపంచం మీ ముందు తల వంచి నిలబడుతుంది. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, పీజీ చదువుకోవాలి, పిహెచ్డీ చేయాలి, అప్పుడు వచ్చేసి నౌకరు చేయాలి. ఇవాళ 12 తర్వాత మాట్లాడడానికి నేర్చుకొని 3 భాషలు వస్తే నువ్వు పని నేర్చుకున్నావు అంటే ఎవరైనా నీ దగ్గరికి ఏడున్నా ఎత్తుకుంటా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం మరలాలి. వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవాలి, వ్యవసాయంలో మంచి పంటలు, లాభదాయకంగా వచ్చే పంటల్ని ఈ రోజు మనం పండించాలి. ఇవే మన జీవితాలను మారుస్తుంది, ఇవే మన జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. అందుకే నేను ఈ వేదిక మీద నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలప్పుడు పోటీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టాలని నేనే ఇక్కడ మస్తుగా తిరిగిన. ఎన్నికలు అయిపోయినాయి, మీరు అందరూ తీర్పిచ్చారు. ఆయన ఎంపీ అయిండు, నేను ముఖ్యమంత్రి అయ్యాను. మేమిద్దరం మీరు సమన్వయం చేసుకుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో సమస్యలు చెప్పాడు, దుబ్బాక ప్రాంతంలో సమస్యలు చెప్పాడు, ఈ రోజు ఇతర ప్రాంతాల సమస్యలు చెప్పాడు. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఎంపీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించడం. అందుకే ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు ఎరువులు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అక్కడ జరిగితే మనకేందని, మన ఎరువులు మొత్తం విదేశాల నుంచే రావాలి, గ్యాస్ అక్కడి నుంచే రావాలి. ఈ రోజు మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది. కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసే మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి, అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రుడు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా సంజయ్ పేరు చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈ రోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటలో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్. ఈయన ఎవరు ఐడియా ఉందా? ఆయన ఎవరు? పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈయన పార్టీ మారలేదు, ఈయన బీఆర్ఎస్ పార్టీనే ఉన్నాడని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండు. మరి ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి సభలు ఏం పని? ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కదా, అది కూడా బాన్స్వాడ. బాన్స్వాడ ఏడున్నది, సిద్దిపేట ఏడున్నది, పక్కనేనా? కాదు కదా. మరి బాన్స్వాడ ఎమ్మెల్యేకు గాడ సిద్దిపేట కాడ ఏం పని? గాని ఏం చెప్తున్నాడంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఒక పదవి ఇచ్చారు, వ్యవసాయ శాఖకు సలహాదారుడు పదవి, వ్యవసాయ శాఖకు సలహాదారుడు పదవి ఇచ్చారు. అందుకే ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన పార్టీ మారినట్ట ఎవరిని మోసం చేస్తున్నారు? ఏంది, ఏం ప్రభుత్వం ఇది? గట్లుంటది అన్నట్టు కథ. చెప్పండి. యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. నేను ఎవరికి వంగినట్టో ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేనెంత, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం, ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేకాన్ని అడిగిన సిద్దిపేటకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా అని 3500 ఇల్లు సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల్ అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్ తోనో, హరీష్ తోనో, చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇల్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకుంది. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది.
నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కి తీసుకోకపోతుంటున్నా. ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే. ఎమ్మెల్యే ఉండడానికి తరలించలే. ఇలా సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను. వివక్ష అని చెప్తున్న తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినావు మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంటా వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది. పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసింది కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏమి చేయరు, అట్లా చేయరు. వీళ్ళు మొత్తం ప్రజల కోసమే చేస్తారని వీళ్ళు పని బాగా చేస్తాడు అన్న, ప్రజల కోసం పని. అందుకే వెలుగు మాటలో భూదాన్ భూములు అని చెప్పి దాదాపు 60 ఎకరాల భూమిని కథం చేసిండు, కరగనాకి ఇచ్చిపెట్టిండు. తర్వాత హైడ్రా అని చెప్పి పాపం పేదవాళ్ళు ఎఫ్టీఏలు బఫర్ జోన్ అని చెప్పి తెలిసి తెలవక లోన్లు పెట్టి ఇల్లులు కట్టుకుంటే వాటిని నీలమట్టం చేసిండు. నిన్న హైడ్రా రంగనాథ్ TV9లో అడ్డంగా దొరికిపోయిండు. మరి అక్కడ హిమాయత్ సాగర్ దగ్గర గండిపేట చెరువు పక్కన మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల ఫామ్ హౌస్ ఉన్నాయి కదా అంటే లేవు అంటున్నాడు. మరి అన్ని ఆనే పాడైనాయి కదా. ఇలా అంటున్నాడు కేసీఆర్ లెక్క కేటీఆర్ లెక్క మేము రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు చేసేదే రాజకీయ నాయకుల కోసం పని, లేకపోతే పేదల కోసం పనిచేసిరా? మరి పేదల కోసం పనిచేస్తే 3,47,294 కోట్ల రూపాయలు అప్పు చేసిరు కదా. ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరో చెప్పు. ఒక వైట్ పేపర్ రిలీజ్ అయ్యి వ్యవసాయ శాఖకి ఎంత, హోంశాఖకి ఎంత, విద్యాశాఖకి ఎంత, ఈ శాఖలకు ఎంత ఖర్చు పెట్టినావు అనేది ఒకసారి చెప్పు. రోడ్ వేసినవా, స్కూల్ కట్టినవా, కాలేజ్ కట్టినవా, లేకపోతే నువ్వు నియోజకవర్గాలలో ఏం డెవలప్మెంట్ చేసినావో చెప్పు చూద్దాం. ఇంకా చెప్పు. ఇంకా 9 నిమిషాలే. ఎవరేదో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్తావు, నేను చెప్తా. చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం. కానీ అధికారం మాకు ఇచ్చిండు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. మేమే గెలుస్తాం. కాకపోతే ఆయన సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను డౌట్ అవుతుంది. గెలిపించిన ఎమ్మెల్యేను డిప్యూటీ అంటే మా పెద్ద దామోదర రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. రాజకీయాలు వద్దన్నాడు కదా, మార్పు చేసి చూడండి, మంచి జరుగుతుందో లేదో చూడండి. అందుకే ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. ఈ ప్రాంత ప్రజలు విచక్షణతో ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మల్లన్న సాగర్ సమస్య ఉండొచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టులప్పుడు ఏటికట్ట కృష్ణాపూర్లో 42 గంటలు నేను దీక్ష కూర్చున్న మల్లన్న సాగర్ అప్పుడు ఇవన్నీ బంద్ చేయి ఇక చాలు. కానీ ఇది కథ. ఇప్పుడు నాకేమో రాజకీయాలు వద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పి డైలాగ్ వచ్చిండు. ఇప్పుడు మళ్ళా మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎన్ని రోజులని హరీష్ రావు ఉంటాడు ఇక్కడ ఎమ్మెల్యే. ఇప్పుడు మమ్మల్ని వెట్టుర్రి, మావాడు ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి డైలాగ్ వచ్చిండు. ఇప్పుడు ఈ మొత్తం సభల పనికొచ్చేటి ఒక 4-5 ఉన్నాయన్న. ఏం లేవా? మొత్తం డొల్ల ఉత్తదే. అసలు పనికొచ్చే ముచ్చట లేదు ఎరికేనా ఒక్కటి కూడా. ఇప్పుడు చాలామంది ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రాం పెట్టిండంటే జాబ్ నోటిఫికేషన్లు ఏమైనా అనౌన్స్ చేస్తాడేమో, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేసిన ఏం కథ అనేది లెక్క చెప్తాడేమో అని అనుకుంటారు. మరి ఏం చేసిందని చెప్పి 4,000 రూపాయల పెన్షన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? 200 యూనిట్ల కరెంటు గురించి ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో కడతా అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి గురించి ఎందుకు మాట్లాడలేదు? 2 లక్షల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇదే సభలో నేను చెప్తున్నా. ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే రేవంత్ అన్న 420 హామీల గురించి చెప్పింది ఎందుకు మాట్లాడలేదు? అదే 6 గ్యారెంటీలలో ఉద్యమకారుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాం, లేకపోతే జాగిస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట మరి ఎందుకు మాట్లాడలేదు? చేసినవన్నీ సున్నా, చెప్పుకునేమో శాటభారతం, అద్భుతాలు చేస్తామని చెప్పి చెప్పుకుంటాడు. మళ్ళీ ఇవి డైలాగులు బంద్ చేయన్న. ఇవి బంద్ చేసి రియాలిటీలో ఉండు. 2029లో మేమే ముఖ్యమంత్రి అయితే మేమే అధికారంలోకి వస్తాం అంటున్నావు కదా. 2029లో కాంగ్రెస్ పార్టీ పొల్లు ఓడిపోతుంది. నువ్వు రాసి పెట్టుకో. అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలుస్తారు. హరీష్ రావుకు ఆర్థిక శాఖనో, హరీష్ రావుకి ఇరిగేషన్ శాఖనో ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారు. ఆయన మంత్రిగా ఉంటాడు. నువ్వు రాసి పెట్టుకో. ఇదే జరుగుతుంది. ఈ డైలాగులన్నీ బంద్ చేయి. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం.
దీంట్లో మావాడు సుధీర్ ఒక వీడియో ప్లే చేస్తాడు. రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటే మహిళలు లేచి వెళ్ళిపోతురు. ఈ ముచ్చట మేము వినము, మా వల్ల కాదు, ఇవన్నీ పనికొచ్చే ముచ్చట కాదు, అన్ని పాత డైలాగులే, కొత్త ఏం లేదని చెప్పి మహిళలు వెళ్ళిపోతా ఉన్నారు. ఒకసారి వీడియో ప్లే చేయి. హాయ్ తెలుసా అది అదే అదే కొడదాం. చూసిరు కదా, ఇది మా సుధీర్ ప్లే చేసేటటువంటి వీడియో. ఏది మహిళలు లేచి వెళ్ళిపోతారు, రేవంత్ అన్న మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న మైక్ పట్టుడుతో మహిళలు బయటకు వచ్చేసారు. తర్వాత వాళ్ళకి 300 రూపాయలట. ఒక చర్చ నడుస్తూ ఉంది బయట, నాకేం తెలియదు కానీ మాట్లాడుకుంటున్నారు. 300 రూపాయలు ఇస్తేనే ఆ సభకు పోయిరని చెప్పి. ఇది రేవంత్ అన్నకు సంబంధించిన పర్ఫార్మెన్సు. 45 రోజులలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారట. అప్పటిదాకా పైసలు వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఈరోజు బటన్ ఒత్తిండు. రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఆల్మోస్ట్ రేవంత్ అన్న రిలీజ్ చేసిన, అది రేపు పడతాయి. ఇవాళ ఆదివారం కదా, ఇవాళ సండే హాలిడే కాబట్టి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.